పహల్గాం దాడి అనంతరం భారత్ పరిణామాలతో పాక్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వార్లోకి దిగకుండానే పాకిస్తాన్ను భారత్ భయపెడుతోంది. ఈ క్రమంలోనే భారత్కు అమెరికా, జపాన్ మద్దతు తెలుపుతుండగా తాజాగా ఉగ్రవాదంపై పోరాటంలో భారత్కు రష్యా మరోసారి మద్దతును ప్రకటించింది. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. పహల్గాం ఉగ్రవాద దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతులకు తీవ్ర సంతాపం తెలిపారు. ఈ దాడికి కారకులైన వారిని తప్పకుండా శిక్షించాలన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్తో తమ సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు పుతిన్ తెలిపారు. మరోవైపు భారత్ చర్యలతో పాకిస్తాన్ వణికిపోతోంది. పలు దేశాలు భారత్కు మద్దతు ఇస్తుండగా పాక్, చైనా మద్దతు తెలిపినట్టు సమాచారం. ఇందులో భాగంగా పాక్ అధ్యక్షుడు జర్దారీతో చైనా ప్రతినిధి భేటీ అయ్యారు. మరోవైపు పాకిస్తాన్కు టర్కీ నుంచి యుద్ధ నౌకలు అందాయి. అదే క్రమంలో భారత్ను ఎదుర్కోలేక పాకిస్తాన్, ఇస్లామిక్ దేశాల మద్దతు కోరుతోంది. భారత్, రష్యా సైనిక బంధం బలోపేతం దిశగా అడుగులు పడుతుండగా భారత్ చర్యలపై పాక్, చైనా చర్చించుకుంటున్నట్లు సమాచారం. ఇక ఇలాంటి పరిస్థితుల్లో రష్యా నుంచి భారత సైన్యానికి వెరీ షార్ట్ రేంజ్ మిసైల్స్ సరఫరా చేసింది. పాక్ మద్దతుగా చైనా ఉందనే వాదం వినిపిస్తోన్న వేళ కరెక్ట్ టైంకు వ్లాదిమిర్ పుతిన్ ఎంట్రీ ఇచ్చారు. ఇండియన్ ఆర్మీకి రష్యాలో తయారైన ఇగ్లా-ఎస్ మిసైల్స్ డీల్ కుదిరింది. 250 కోట్ల విలువైన ఈ అగ్రిమెంట్ అత్యవసర సమయాల్లో వెస్టర్న్ ఫ్రంట్ డిఫెన్స్ ప్రోగ్రామ్ విభాగంలో రష్యా భారత్తో చేసుకుంది. ఈ క్షిపణులు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కు సరఫరా కూడా జరిగిపోయింది. వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కేటగిరీలో కొన్ని రోజుల క్రితమే ఈ ఆయుధాలు ఆర్మీకి డెలివరీ అయిన తాజాగా మరో బ్యాచ్ రష్యా నుంచి రక్షణ దళాలకు అందాయి. పహల్గాం దాడి తర్వాతే ఈ రెండో బ్యాచ్ ఆయుధాలను రక్షణ శాఖ తెప్పించుకుంది. వీటితో పాటే ఇండియన్ ఆర్మీ 48 రాకెట్ లాంచర్లు, 90 షోరాట్స్ మిసైల్స్ కు కూడా టెండర్లు పిలిపించింది. మరోవైపు యుద్ధం చేస్తే అణుబాంబులైనా ప్రయోగిస్తామంటూ పాకిస్తాన్ నేతలు ప్రకటిస్తున్నారు. అలానే సింధు జలాలను ఆపే ఏ ప్రాజెక్టునైనా ధ్వంసం చేస్తామంటూ బీరాలు పోతున్నారు. కానీ వాస్తవంలో మాత్రం ఇస్లాం దేశాల సాయం కోరుతున్నారు. అయితే వ్యాపారం కోసం భారత్తో భారీగా ఒప్పందాలు కుదుర్చుకున్న యుఏఈ, ఖతార్, సౌదీ లాంటి దేశాలు ఈ విషయంలో జోక్యం అనవసరమనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా విజన్ 2030 అనే కార్యక్రమంలో ఉన్న సౌదీ పాక్కు దూరంగా ఉండే స్టాండ్ తీసుకుంది. అలాగే ఖతార్ కూడా తటస్థ వైఖరి తీసుకుంది. అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మాత్రం సింధు జలాల ఒప్పందం నుంచి బయటకు రావడంపై భారత్ను విమర్శించింది. అయినా కూడా పాకిస్తాన్కు మద్దతు పలకలేదు. ఇక ఇరాన్ మాత్రం రెండు దేశాల మధ్య ఉద్రిక్తత తగ్గించడానికి మధ్యవర్తిత్వం వహించేందుకు ముందుకు వచ్చింది. రష్యా మాత్రం భారత్కు మద్దతు పలకడంతో పాటు దౌత్యపరమైన మార్గం వెతకాలని ఆశిస్తోంది. అయితే ఈ క్రమంలో రష్యా యుద్ధం వస్తే మనకు ఆయుధాలు సరఫరా పెంచుతుందనే అంచనాలు ఉన్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో యుక్రెయిన్కి తమ ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని విక్రయించిన పాక్పై పుతిన్ ఇప్పుడు బదులు తీర్చుకుంటుందన్నారు.